హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇట్స్ మిన్ను చిన్ను ఛానల్. ఈరోజు మన తెలంగాణ స్పెషల్ సర్వపిండి. సర్వపిండి ఎలా చేయాలో చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ ఒక కప్ మనం బియ్యం పిండిని పోసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి తగినంత సాల్ట్ని వేసుకోవాలి. నెక్స్ట్ 2 స్పూన్ల వరకు నువ్వులను వేసుకోవాలి. చాలా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ని వేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకును వేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ జీలకర్రను వేసుకోవాలి. అన్ని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ కారంని వేసుకోవాలి. అంతా ఒకసారి కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత నేను 3 పార్ట్స్ చేసుకున్నాను. ఇప్పుడు సర్వపిండిని పెట్టడానికి ఇలాంటి ఒక గిన్నెని తీసుకోవాలి. దీంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పిండి ముద్దను తీసుకోవాలి. దీన్ని ఇలా అప్పలాగా చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా బౌల్ మొత్తం పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈక్వల్గా ఉండేలా చూసుకోవాలి. పల్చగా చేయడం వల్ల బాగా కాలుతుంది. పిండి పిండిగా ఉండకుండా క్రిస్పీగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో చిన్న చిన్నగా హోల్స్ని పెట్టుకోవాలి. హోల్స్ పెట్టడం వల్ల ఆయిల్ దాంట్లోకి వెళ్ళి బాగా కాలుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టుకొని పిండిని కాల్చుకోవాలి. చూడండి ఎంత బాగా కుక్ అవుతుందో. పల్లీలు శనగపప్పు కూడా వేసి చేసుకుంటారు. లావుగా వస్తుందని మేము వేసుకోలేదు. గిన్నెని చుట్టూ తిప్పుకుంటూ కాల్చుకోవాలి. దీన్ని ఇలా తిప్పి వేసుకున్నాము. ఇది వేయడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే పోతుంది. సర్వపిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని తినేయడమే. చూడండి, మన సర్వపిండి రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.